కార్యక్రమం కింద మన పాఠశాల ఎంపికైనప్పుడు చాలా పాఠశాలలో బిల్స్ వస్తాయో లేవో అనే సందిగ్ధంలో మరి కొన్ని పాఠశాలలు ప్రారంభంగా ఉన్నాయి, మధ్యంతరంగా ఉన్నాయి. కానీ సర్పంచ్ సార్ వాళ్ళు అదేవిధంగా వాళ్ళ ప్రోత్సాహంతో లక్ష్మయ్య సార్ కృషితోటి ఇక్కడ స్టార్ట్ కావాల్సి ఇక్కడ ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చింది. మరి అట్లా పనులన్నీ కూడా గారు మరి పూర్తి చేయడం జరిగింది. సో వారికి సందర్భంగా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గతంలో చెప్పినట్లుగా ఇక్కడ క్లాస్ రూమ్స్, ఒక ప్లే గ్రౌండ్ ఇట్లాంటి అవసరాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మాకు శాశ్వతం కాదు. మీరు లక్ష్మయ్య సార్ మీరు 2-3 సంవత్సరాలు నేను కూడా ఇక్కడ నుంచి సార్లు కూడా 7 సంవత్సరాలు పోయారు. కానీ ఇక్కడ శాశ్వతంగా ఉండేది పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులే దీన్ని రక్షించుకొని కాపాడుకోవాలి. సో ఇక్కడ విద్యార్థులకు బోధించడానికి మరి ఇక్కడ సాదృష్టి తీసుకపోవడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి స్ట్రెంత్ ప్రకారం ఒక 5 మంది ఉండే అవకాశం ఉంది సార్. మరి అట్లా ముగ్గురమే ఉన్నాము. ఇంకా ఇతన్ని కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఇంకా ఈ అవసరాలన్నీ కూడా మీకు తెలుసు సార్, గ్రామ పెద్దలుగా తెలుసు. మరి ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లుగా మీ నాన్నగారి స్వయాన ఉపాధ్యాయులుగా ఉండడము, మరి అక్కడ 6 కోట్ల రూపాయల విలువైనటువంటి 2 ఎకరాలు 2-3 ఎకరాల భూమిని మరి ఉన్నత పాఠశాలకు అందించి మరి ఈ మండలంలో ఒక విద్యాభివృద్ధికి మరి పునాదులు వేసి మరి ఆ వరవటిలో కొనసాగుతూ ఈ పాఠశాల అభివృద్ధిలో మరి మీరు ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని మీరు ప్రసంగించాల్సిందిగా మరి గ్రామ పెద్దలు, మండల పెద్దలు కట్టానందరెడ్డి సార్ గారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రమోషన్ పై వెళ్తున్న ఈ స్కూల్లో దాదాపు 6 సంవత్సరాలు పనిచేసి మరి విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు మరియు గ్రామస్తుల మన్ననలు పొంది ఆమె ప్రమోషన్ రావడంతో అనుకోకుండా వెళ్ళిపోవడం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చిన హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మిత్రులు, అదేవిధంగా మరి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం విషయనాయక్, ఈ పాఠశాల హెచ్ఎం శ్రీను సార్, మరియు సింగిల్లో డైరెక్టర్ శ్రీను, మరి ప్రధాన పాత్ర పోషిస్తూ మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆన్లైన్ క్లాసులు నేర్పుతున్న వెంకటేష్ సార్ గారు, మరి అదేవిధంగా ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం గురుకుల పాఠశాలకు విద్యార్థులను మరి సెలక్షన్ అయ్యే విధంగా గురుకులలో సీట్ సాధించే విధంగా మరి వాళ్ళను ఒక ఉత్తమమైన మార్గంలో మంచిగా పాఠాలు చెప్పి మరి క్లెవర్ స్టూడెంట్స్గా చేస్తూ ప్రతి సంవత్సరం ఈ పాఠశాల నుంచి గురుకులలో సీట్లు పొందుతున్నందుకు ఈ పాఠశాల సిబ్బందిని మరొకసారి అభినందిస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా మరి పాఠశాల నుంచి మన గ్రామం నుంచి మరి వేరే స్కూళ్ళ నుంచి కూడా గురుకులలో సీట్లు పొంది మరి ఉన్నత విద్యను అభ్యసించడానికి వారిని పాట వేయాలని కోరుతూ మరి ఇక్కడ ప్రమోషన్ జరుగుతున్న బాలమణి టీచర్ గారికి అక్కడ బొమ్మనపల్లికి ఇప్పుడే మరి డిప్యూటేషన్ దగ్గర రానికంటే స్కూల్ అసిస్టెంట్గా వెళ్తుంది కాబట్టి రానికి వీళ్ళు ఉండాలని చెప్తున్నారు. ఎవరికైనా ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళక తప్పదు. మరి గతంలో కొన్ని పొరపాటు జరిగినాయి. మన ఎంఈఓ గారు ఇక పిల్లపై కదా అన్నట్టు తొందరపడి రివ్యూ చేయడం, మండలంలో మాకు తెలిసిన వాళ్ళు అమరావతి మండలంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళని అక్కడ రివ్యూ చేస్తలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎవరైనా వస్తారు పిల్లపై అంటున్నారు, అమరావతి వాళ్ళకి ఎవరు రాదు. అది మేము పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు కూడా అక్కడ రివ్యూ కావాలి, 6-5 ఏళ్ళ నుంచి పనిచేస్తారని కొంతమంది కాంసంపల్లి నుంచి కొత్తరామని ఒక టీచర్ పోలేదు, అది కాంసంపల్లి ప్రాపర్ ఉడిమిల్ల చేస్తుంది, కొత్తరామని ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ అక్కడ రివ్యూ చేస్తారు, అక్కడ ఎందుకు ఊరి పోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అందుకని అక్కడ స్కూల్ మూత పడుతుంది అని ఉడిమిల్లో ఒకరు, హోటల్లో ఒకరు, అదేవిధంగా మన తెలుగులో ఒకరు, దాదాపు అమరావతిలో 10 మందులు కంపల్సరీ. వాళ్ళ 10 ఏళ్ళు ఎంత పెద్ద ఎత్తున వేసినా కానీ అక్కడ స్కూల్స్ మూతపడతాయనే కఠినమైన నిర్ణయంతో ఎమ్మెల్యే గారు దానికి సహకరించకుండా మరి అమరావతిలో కూడా విద్య నడవాలనే ఉద్దేశంతో వాళ్ళు నిధులు చేయకుండా ఆపరేట్ చేసి మరి కొత్తరామరావు కూడా భాస్కర్ అని టీచర్
మరి ఇక్కడ వెంకటేష్ గారు చేసింది అక్కడ కూడా చిన్న స్కూల్లో మరి ఆన్లైన్ క్లాస్ చెప్పడం, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను ఏం చేయించింది. నేను ఉంటానే ఉద్దేశం అనుకోకుండా అతను ట్రాన్స్ఫర్ అయ్యి అతను వాళ్ళ ఫ్రెండ్ ఒకరిని ఇంకోటి ప్రాపర్ కొత్తగా వస్తాను మాట్లాడుతున్నందుకు మా ఫ్రెండే వస్తుంది మాట్లాడుతున్నా చేస్తారని ఇతను ట్రాన్స్ఫర్ అయ్యి ఫ్రెండ్ చేయించి ఈ ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులను తీసుకొచ్చి ఏదో మాట ఇచ్చి చేయించిండో ఆ పేరెంట్స్ ఆ పాస్టర్ని ఏం సార్ మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఉంటుంది చదువుకుంటుండ్రి, మా పిల్లలు తెచ్చి ఇక్కడ వేసి నువ్వు ట్రాన్స్ఫర్ అయిపోతే ఎక్కడ మాకు అర్థం కావాలి అని మా దగ్గర కొంచెం సంఖ్యాలు పెడితే మేము పైన చేసినాం. మరి శ్రీనివాస్ రెడ్డి కూడా మన శంకర్ నాయక్ ఒంగూరు ఏపీఓ మన రామారావు సార్ వీళ్ళంతా అచ్చంపేట మాట్లాడి పంపిస్తాను చెప్పలేదు. అది పెరిగి వాళ్ళు గౌరవిస్తాము. మరి ఏది ఏమైనా మరి స్కూల్లో ఇక్కడ 4 పోస్టులు ఉంది, ఒకటే పోస్ట్ ఉంది, మాకు ఇబ్బంది అవుతుంది స్ట్రెంత్ ఉంది అని వెంకటేష్ గారు మన శ్రీనివాసు గారు మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందే ప్రభాస్ మేడం పుస్తకం మాకు కూడా కరెక్ట్ తెలియక హై స్కూల్లో టీచర్ వెకేట్ ఉంది అని పుస్తకం చెప్తే పుస్తకం లేకుండా డిక్టేషన్ కదా పుస్తకం అనే నమ్మకంతో ఇక్కడనే ఉంచుతామని చెప్పడం జరిగింది ప్రభాస్ మేడం. కానీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు మాకు హాస్పిటల్ చెప్తే ఇంటర్లో అనే గవర్నమెంట్లో చెప్పినాము. అయితే సార్ ఏం చెప్పినంటే నువ్వు చెప్తావు బాగానే ఉంది కానీ ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చి చూడు, నాకేం ఇబ్బంది, మనం ఇక్కడ కూడా మెయిన్ కదా కొంచెం ఆలోచించు. ఆమె మామూలుగా పెళ్ళి ఉందంటే ఏం లేదు రప్పిస్తాము, ఆమె వస్తుంది కాబట్టి తీసుకుంటే ఇబ్బంది ఉండదు అని చెప్తే ఆమె వస్తే సరే నేను కూడా కావాలి వచ్చింది. మళ్ళీ అనుకోకుండా పాలమంది ఇచ్చారు ప్రమోషన్ ఒకటన్నా బట్టి ఇంకొక ఈ గండాలను మరి అంటే కదంటే మరి నా వెంకటేశ్వర గారు చెప్పాడు సీతో మాట్లాడాలంటే ఇప్పుడు కూడా స్కూల్ కార్డు రమ్మన్నారు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడే స్కూల్ కార్డు కూడా రమ్మన్నారు గారు ఫోన్ చేసింది. ఏమన్నా మరి ఇప్పుడు వస్తాడు వస్తాడు రాడు మళ్ళీ మీకేం చెప్పాలి అనేది ఇప్పుడు కాల్ చేయంగా మళ్ళీ శ్యామ్ శ్యామ్ చేసి ఏసీ ఫోన్ మర్చిపోయినా ఫోన్ లేదంటే చూస్తారు మర్చిపోతారు అని చెప్పి మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు చేశాను. నీ కోరిక ఏం చేస్తున్నా నీతో మాట్లాడినా కానీ స్కూల్ కార్డు రావాలి మళ్ళీ ఏం చెప్తావు తెలియదు ఎక్కువ చెప్పి ఫెయిల్ అయింది ఫెయిల్ కాదు కానీ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ రాలా నేనేమనంటే ఎక్కడన్నా తక్కువ టీచర్ అవ్వాలంటే డిప్యూషన్ మీద చేసుకొని మార్కెట్ చెప్పాలి అలాగే మండలంలో ఎక్కడన్నా ఉంటే ఇక్కడ ఒక టీచర్ తాత్కాలికంగా బీఎస్సీ ఎవరో చేస్తే బాగుంటుంది. కాకపోతే మరి టీచర్కి వాళ్ళని టీచర్లు బాగున్నాడు డిప్యూషన్ వీలైతే సరిపోయి లేకపోతే మరి వాలంటీర్ దాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనను మరి నెలలోపల ఖచ్చితంగా వస్తుందంటే అడ్జస్ట్ అయితే లాంగ్ టైం అయిపోతుందంటే మరి ఎవరికైనా వాలంటీర్ ఒకరిని వేసుకొని లోటు లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఒక నెల వాలంటీర్ కానీ 2 నెలల వాలంటీర్ కానీ 7 నెలలు అర్థం చేస్తాం. వాలంటీర్ ఏంటంటే కంప్యూటర్ ఒకటి లేదా ఒకటి పత్తి పెద్ద తక్కువ ఒక నిర్దేశం ఇస్తే 10 లక్షలు ఒక కంప్యూటర్ మరి ఇంకేదైనా మన విద్య కొరకు విద్యార్థులను అంటే నా ఉద్దేశం కూడా అదే గ్రామంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటే ఊరు బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. మరి ఎప్పుడైనా మన రాజకీయ నాయకులు పడేస్తారు చదువుకోవడం ఉంటేనే రేపు నా తర్వాత ఇంకో రాజకీయ నాయకునికైనా పడాలి. అది అందరూ కూడా చదువుకుంటే తెలుగు వేసుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, దాంతో పాటు గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు దేశం కూడా ఎడ్యుకేటెడ్ నేను 5th క్లాస్ పోయి
గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ సెక్టర్లో రాణించవచ్చు. మరి ఆ విధంగా చిన్నారులకు పాట వేయాలంటే మరి ముఖ్యంగా ఈ ఉపాధ్యాయులపై ఉంటుంది. ఉపాధ్యాయ విషయంలో మరి ప్రధానమైన వృత్తి మరి విద్యార్థుల మంచి పాటలు నడిపించాలని కోరుతూ మరి సార్ వారి మేడం వారి అధ్యయనం సార్ ధర్మయ్య గారు వచ్చారు. మరి వారు కూడా చెప్తూ మరి వారి జీవితం 2 years తర్వాత మరి పదవి విరమణ కూడా జరుగుతుంటుంది. మరి మేడం వారి తర్వాత కూడా విద్యార్థులకు కానీ వేరే ప్రజా జీవితంలో కొనసాగాలి, వారి ఆయుధంలోకి ఉండాలని కోరుతూ మరి ఇక్కడి నుంచి ఎట్లయితే మంచి పేరు తెచ్చుకున్నారో మరి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ ఈ అవసరం థ్యాంక్ యూ సార్. ఇలాగా కూడా మన పాఠశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక టీచర్ను ఇక్కడ అరేంజ్ చేస్తామని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి హామీ ఇవ్వడం, దాంతోపాటు కంప్యూటర్లు కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా కూడా సాధించినట్లుగా విద్య ద్వారానే ఈ పేదరికం అనేది నిర్మూలించబడుతుంది. ఈ సంక్షేమ పథకాలు తాత్కాలికమే, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం విద్య ద్వారానే మన జీవితాలు మరి బాగుపడతాయని తెలియజేసినటువంటి పెద్దలు అనంతరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు మరి మేడం గారికి ఈ సందర్భంగా ఇప్పుడు అందరూ ఒకసారి ఈరోజు మరి తెలంగాణ సిద్ధాంత దశ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి కార్యక్రమంలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా వారికి పూలతో రిక్వెస్ట్ చేస్తున్నాం. చందన మేడం కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా చందన మేడం సైడ్ పెట్టండి. జయశంకర్ గారు మన తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాల్లో ఎలాంటి అన్యాయం జరుగుతున్న విషయాన్ని తెలియజేసి తెలంగాణలో ఉన్నటువంటి సఫల ప్రజలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ప్రతి పరిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉంటూ మన తెలంగాణ సిద్ధించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారికి మరి అందరూ ప్రజలందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మరి వారు ఏదైతే కోరుకున్నారో ఈ తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అందరికీ రావాలి, ముఖ్యంగా అభివృద్ధి సాధించాలంటే విద్య ద్వారా సాధ్యమవుతుందని తెలియజేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క ఆశ సాధన కోసం అందరం మరి ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరి నాగరాజ సార్ గారు కూడా మరి రావడం జరిగింది. సహకారంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్నారో తెలియజేసుకుంటూ నాగరాజ సార్ సిపిఐఎం నుంచి తెలియజేసుకుంటూ ఇప్పుడు మరి మేడం కూర్చున్నటువంటి ఆలమని మేడం గారికి సన్మానం పట్టుకో ఎట్లా కూర్చో సార్ చాలు మంచి ఫోటో మేడం ఫోటో తీయాలి. సార్ గారు కూడా
సార్ గారు జగన్ సార్ గారు వేదిక దగ్గరికి రావాల్సిందిగా రండి సార్. మేడం ఉందంటే మేడం మాకు సేవలు అందించారంటే దాంట్లో ఫీల్ అవుతున్నాం. మనం చాలా కప్పున్నాం చాలా మేడం గారిని చాలాతో సన్మానించాల్సిందిగా గ్రామ పెద్దలు సార్ గారు అదేవిధంగా ముఖ్య అతిథులు అందరూ కలిసి సన్మానించాల్సిందిగా కోరుతున్నారు. పిల్లలు క్లాప్స్ నానా క్లాప్స్. అదేవిధంగా పూలమాలతో సార్ గారు సన్మానిస్తున్నారు. పిల్లలు క్లాప్స్ నానా యూనివర్సిటీ క్లాప్స్. మేడం వారి హస్బెండ్ గారు జర్మయ్య సార్ గారు మరి పూలమాలతో సన్మానిస్తున్నారు. సార్ వాళ్ళు ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా ఉంటారు. ఆదర్శ దంపతులు భవిష్యత్తులో కూడా అదే విధంగా ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుతున్నాము. విద్యార్థులు కూడా ఆ బోట్లు తీసుకొచ్చి మేడం వారి విద్యార్థులు స్వయంగా తయారు చేసి ఇచ్చినటువంటి ఫోటోస్ మరి ఇప్పుడు శ్రీనివాసరావు గారు మేడం గారిని సన్మానిస్తారు. శ్రీజనా క్లాస్ mana hey children class big class all of you నిర్మాణ ముందు రా ఎంటి పోతుంది ఫోటో అదేవిధంగా విద్యార్థులు పుష్పగుచ్చాలు తీసుకొని రావడం మేడం గారి పేరు మరి వారికి మేడం జరుగుతుంది. ఇచ్చింది ఇక్కడ రాడు తన్ని రాడు అందరూ నిలబడి ఫోటో దిగండి. అట్లా నిలబడి తల్లి పోయిన వాడా చూసాను నిలబడండి పోరా ప్రశాంత్ నిలబడి నిలబడితే మంచిది కదా. శ్రీనిధి నువ్వు కూడా బావు. థ్యాంక్ యూ మేడం. మా యొక్క సన్మానాన్ని మీరు స్వీకరించినందుకు ధన్యవాదాలు. చందనం మేడం గారు ఇక్కడ బదిలీ పైన రావడం జరిగింది. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా అతిథులను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చందన మేడం గారు లక్ష్మణ సారు ఏదైతే మన బాలమణి మేడం వెళ్ళిందో వాళ్ళ యొక్క స్థానాన్ని పనిచేసే విధంగా వాళ్ళు పనిచేస్తారని మేము భావిస్తున్నాము. పిల్లలు కానశ్రీ రావాలి మొత్తం అందరు తలకాయలు అందరు రావాలి. కూడా బిఎస్సిలో మంచి ప్రతిభ కనబరిచి మరి కాంపిటీషన్లో ఉద్యోగం సాధించి సుమారు 12 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మేడం మనకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. శ్రీనివాస గారు చందన మేడం నేను భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా మరి చూసుకుంటామని తెలియజేస్తున్నాం. సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు చందన మేడం గారికి బాలమణి మేడం పూలదండతో సన్మానించడం జరిగింది. పిల్లలందరూ క్లాస్ పెట్టాలండి.
ఇప్పుడు ఒకటి గ్రూప్ ఫోటో దిగుదాం ఫోన్ పట్టుకోరు నువ్వు దింపకు ఏం చేయకు దింపకు అప్పుడు పాస్ అవుతురా हेमंत